సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఇక అనుకోని ఒక దుర్ఘటన అయితే జరగడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎయిర్ ఇండియా బోయింగ్ AI 171 అనే ఫ్లైట్ ఏదైతే ఉందో అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఇమీడియట్లీ అంటే ఫ్లైట్ స్టార్ట్ అయిన టేక్ ఆఫ్ అయిన 2 నిమిషాలకి ప్రమాదం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం గురించి ముఖ్యంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అండ్ ఫ్లైట్లో జరిగే ప్రమాదాల గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తీసుకుందాం. ఈ విషయాలపై మనకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు పైలట్ బాబీ అజ్మీరా గారు. మ్యామ్తో మాట్లాడదాం. నమస్కారం మ్యామ్. నమస్తే సార్. నమస్తే. అంటే మ్యామ్, యూజువల్లీ ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏ ఫ్లైట్ అయినా కూడా చాలా చెక్స్ అనేవి చేస్తూ ఉంటారు. అది టేక్ ఆఫ్ అయ్యే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అని చెప్తూ ఉంటారు కదా. బట్ అప్పటికి కూడా ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా ఈ సంఘటనలో ప్రమాదానికి మెయిన్ రీజన్ ఏదై ఉంటుందంటారు? సార్, ఇవాళ ఏమైనా ఆ క్రాష్ మాత్రం ఇట్స్ అ బ్లాక్ డే ఇన్ ద ఇండియన్ ఏవియేషన్ హిస్టరీ యాక్చువల్లీ. అంటే మనకి 1 గోలో 200 అండ్ ఇప్పుడు 229 సో ఫార్ 229 ప్యాసింజర్స్ చచ్చిపోయినారు. 229 ప్యాసింజర్స్ ప్లస్ క్రూ, అంటే ఓన్లీ 1 ప్యాసింజర్ ఈజ్ అలైవ్. దీంట్లో ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అనేది నిజంగానే ఎయిర్ ఇండియాలో చాలా బాగుంది. అదే కాకుండా ఇంజనీరింగ్ స్టాఫ్ టాలెంట్ పూల్ దే ఆర్ ఎక్సలెంట్ అనమాట. అండ్ ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి బిఫోర్ టేక్ ఆఫ్ ఎవ్రీ ఇంజనీర్ స్టాఫ్ విల్ చెక్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ అండ్ దే విల్ గివ్ అ గో సిగ్నల్. అంటే దే విల్ సైన్ 1 సర్టిఫికేట్ అనమాట. ఎవ్రీ పార్ట్స్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ ఈస్ వర్కింగ్, యూ కెన్ టేక్ ఆఫ్ అని చెప్పేసి. సో ఆ రకంగా వీ హ్యావ్ నో డౌట్ అబౌట్ ఇట్. కమింగ్ టు ది ఈ ప్లేన్ లో యాక్సిడెంట్, ఇప్పుడు పైలట్స్ లైసెన్స్ కరెంట్ ఉన్నాయి, మెడికల్ లైసెన్స్ కరెంట్ ఉన్నాయి, ట్రైనింగ్ ప్రొసీజర్స్ యాజ్ పర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఐక్యావ్ స్టాండర్డ్ ప్రకారం కంపెనీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఇట్ ఈస్ అప్ టు ది మార్క్ అనమాట. కానీ ఇది ఎందుకు అయింది, దీని రీజన్ ఏముంది, అది ఇంకా ఎవరు చెప్పలేరు సార్. ఎందుకంటే ఓన్లీ టేక్ ఆఫ్ కాగానే 1 minute లోనే పైలట్ హ్యాస్ డిక్లేర్డ్ మేడే 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 అంటే ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. ఇది ఇనిషియల్ క్లైమ్ స్టేజ్ లోనే ఇన్స్టెడ్ ఆఫ్ క్లైమింగ్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్టెడ్ గోయింగ్ డౌన్, డిసెండ్ అవుతుంది మీరు చూస్తే. సో దీనికి రీజన్ మనకి ఓన్లీ ఆఫ్టర్ ది బ్లాక్ బాక్స్, అంటే FDR ఇప్పుడు ఫ్లైట్ డేటా రికార్డర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది సార్. దాంట్లో ఏంటంటే దట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 25 hours అనమాట. దాంట్లో ఇప్పుడు టేక్ ఆఫ్ అయినప్పటి నుంచి రైట్ ఫ్రమ్ ద పుష్ బ్యాక్ నుంచి ల్యాండింగ్ వరకు. సో దీంట్లో ప్రతి మైన్యూట్ అన్నమాట, ఎమర్జెన్సీ ఎక్కడ ఫెయిలియర్ ఉంది, ఏ సిస్టమ్ ఫెయిల్ అయింది, ఏం హెడింగ్ ఉంది, ఏం యాటిట్యూడ్ ఉంది, ఏం ఆల్టిట్యూడ్ లో అది టర్న్ అవుతుంది, హెడింగ్ అంటే స్పీడ్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్ ఇన్ ఇట్. సో అండ్ టేక్ ఆఫ్ ముందు మనకి ఫ్లైట్ డిస్పాచ్ నుంచి we will get the weather details, we will get the flight path details, we will get the based on the speeds, మన fuel calculations అన్ని ఉంటాయి అనమాట. సో we need not worry. ఇది ఇంకొకటి మనకి CVR అని ఉంటుంది అనమాట. దట్ ఈస్ లైక్ కాక్పిట్ వాయిస్ రికార్డింగ్. దట్ వ్యాలిడిటీ ఈస్ ఓన్లీ ఫర్ 2 hours. అంటే కాక్పిట్ లో పైలట్స్ ఏం మాట్లాడతారు కూడా దాంట్లో రికార్డింగ్ అయి ఉంటుంది. సో ఈ సందర్భంలో ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ టీమ్ హ్యాస్ క్యాప్చర్డ్ ద బ్లాక్ బాక్స్. దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. దాని తర్వాతనే మనకు తెలుస్తుంది వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ది వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ, వాట్ హాస్ హ్యాపెండ్. ఇట్ మైట్ బి అ ఇంజిన్ ఫెయిలియర్, ఇట్ మైట్ బి అ బర్డ్ హిట్, ఇట్ మైట్ బి అ అదర్ ఇన్స్ట్రుమెంట్. వి రియల్లీ డోంట్ నో వాట్ ఈస్ వాట్. అండ్ ముఖ్యంగా ఇది ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ అని చెప్పొచ్చు. అండ్ అహ్మదాబాద్ టు లండన్, అందులోనూ 52 మెంబర్స్ లండన్ రెసిడెంట్స్ అనేది ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అన్నప్పుడు ఇలా ఫ్లైట్ ఇష్యూ జరిగినాక కమాండింగ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో కంట్రోల్స్ అనేవి ఎవరి చేతిలో ఉంటుంది? మేజర్గా పైలట్సే దానికి జాగ్రత్తలు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏమైనా స్కోప్ ఉంటుందా, లేకపోతే కమాండింగ్ ఆఫీస్ దగ్గరలో ఉన్న దగ్గర నుంచి ఏమైనా దాన్ని కంట్రోల్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారా? లేదు సార్. ఇప్పుడు కాక్పిట్ లో 2 క్రూ ఉంటారు అనమాట. ఒకటేమో కెప్టెన్ ఉంటాడు, ఇంకొకడేమో అసిస్ట్ చేస్తా ఉంటాడు, కో పైలట్. సో ఇప్పుడు ఒకటి ఏంటంటే హీ విల్ బి డూయింగ్ ది కమ్యూనికేషన్ వైల్ ద హోల్ రూట్ అనమాట. అండ్ ఒక ఆయనేమో ఫ్లై చేస్తాడు. సో దాట్ పర్టికులర్ ఫ్లైట్ ద పర్సన్ హూ ఫ్లైస్ ఈస్ ద కమాండర్ ఆఫ్ ది ఫ్లైట్. సో ఇట్ క్యాన్ బి సమ్ టైమ్స్ ఏమైపోతుంది
అవుతుందంటే ఇద్దరు కమాండర్స్ ఉంటారు, సమ్ టైమ్స్ ఏమో ఒక కమాండర్ ఒక కో పైలట్ ఉంటారు. కాబట్టి ఈ ఫ్లైట్ లో మాత్రం ఒక కమాండర్ అండ్ ఒక కో పైలట్ ఉంటారు. సో ద కెప్టెన్ ఇస్ ద కమాండర్ ఆఫ్ ది ఫ్లైట్. అండ్ నో కెప్టెన్ వాంట్స్ టు డై సార్, నో బడీ వాంట్స్ టు డై వెదర్ it is a domestic or international flight. It is a very bad thought that today these things are happening. మనకు అయింది కానీ అది ఏమైందో we have to still look into it. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పర్ఫార్మెన్స్ వైజ్ అడ్వాన్స్డ్ ఉంది. దీనికి అన్ని రకంగా ఇట్ ఈస్ ద లేటెస్ట్ అన్నమాట. సో బట్ స్టిల్ వాట్ హ్యాపెండ్ అనేది నోబడీ హ్యాస్ అ క్లూ. అండ్ మోర్ ఓవర్ బాబీ అజ్మీరా గారు, అండ్ జనరల్గా ఫ్లైట్ ల్యాండింగ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఇది రైట్ నౌ ఒక మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్ మీద ల్యాండ్ అయినట్టయితే క్లియర్గా మనకి పిక్చర్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. బట్ ఆ ల్యాండింగ్ కూడా అంత కష్టంగా ఉంటుందా, ఎలా ఉంటుంది, దాని గురించి కాస్త ఐడియా ఇస్తారా? సార్ ఇది ల్యాండింగ్ కాలేదు సార్, లెట్ us అండర్స్టాండ్, ఇది ల్యాండ్ కాలేదు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ డ్రాప్డ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్పొచ్చు అంటారు. కంప్లీట్లీ ఎమర్జెన్సీ, ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే దేర్ మైట్ బి యూ కెనాట్ అన్నమాట. ఇట్ ఈస్ జస్ట్ టేక్ ఆఫ్ మోడ్ లోనే ఉంది అది. సో అది కెప్టెన్ కి కూడా బై ద టైం, ఎందుకంటే 600 feet బై ద టైం హీ కుడ్ రియల్లీ కనెక్ట్ ఇట్, ఫ్లైట్ ఇస్ డౌన్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఫ్లైట్ డౌన్ ఉంది. కాబట్టి దే మైట్ బి ఆల్సో ఇన్ ద షాక్. అండ్ వాడి ఏటీసీ కి కెప్టెన్ మేడే మేడే అని అనే కెప్టెన్ కి ఆయన రెస్పాండ్ చేసే వరకు వీఆర్ నో వేర్, వీఆర్ ఇన్ ద గ్రౌండ్. అంటే ఆ టైంలో ప్యాసింజర్స్ ని కూడా కాపాడలేని టైంలా కనిపిస్తుంది మీరు చెప్తున్న, చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లా కనిపిస్తుంది. అన్యాంటిసిపేటెడ్ యాక్సిడెంట్ ఇది, అన్యాంటిసిపేటెడ్ యాక్సిడెంట్ ఇది. సో వెరీ క్రిటికల్. అది ఏమైంది, ఎలా అయింది కూడా వి డోంట్ నో. ఇట్ ఈస్ అ వెరీ సాడ్ థింగ్. మనకు ఇన్వెస్టిగేషన్ టీమ్ అది మొత్తం ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతనే వి విల్ నో వాట్ ఈస్ ద టెక్నికల్ ఇష్యూ అని. అంటే హిస్టారికల్ గా కానీ లేకపోతే ఒక బ్యాక్ డేటా చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదం ఎప్పుడైనా జరిగిందా, ముఖ్యంగా దానికి పాసిబుల్ రీజన్స్ ఏ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సార్ ఇప్పుడు జనరలీ ఏంటంటే జరిగిన ఇన్సిడెంట్స్ చాలా తక్కువ, ఎందుకంటే మనకి యాజ్ పర్ ది డేటా ఏవియేషన్ మోడ్ ఆఫ్ ట్రావెల్ ఇస్ ద వెరీ సేఫెస్ట్ ట్రావెల్. అండ్ టెక్నాలజీ కూడా ఇట్స్ అ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాబట్టి, అండ్ ఇన్సిడెంట్స్ కూడా అయినాయి. బట్ ఈచ్ ఎయిర్ క్రాఫ్ట్ కి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. దెర్ ఇస్ నో పైలట్ ఎర్రర్ ఇన్ ఇట్, ఇట్ ఈస్ అన్ మిషన్ ఎర్రర్. ఎందుకంటే అది మిషన్ సార్. మనం ఇప్పుడు కార్ తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు కార్ నడుస్తుంది, సడన్లీ కొంచెం దూరంతో పోయిన కార్ ఆగిపోతే వీ డోంట్ నో కదా, వీ హ్యావ్ టు కాల్ ది హెల్పర్ ఆర్ టెక్నీషియన్. సో అన్లెస్ అండ్ అంటిల్ వీ ఎగ్జామిన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ ముఖ్యంగా మాన్సూన్ సీజన్ అనేది వస్తూ ఉంది. ఈ టైంలో కూడా కొన్ని రూట్స్ అనేవి ఆపుతూ ఉంటారు. క్లైమేటిక్ రీజన్స్ కూడా ఈ ప్రమాదానికి సంబంధం లేకుండా నేను అడుగుతుంది జనరిక్గా, క్లైమేటిక్ రీజన్స్ అనేవి కూడా ఎక్కువ రోల్ ప్లే చేస్తాయి అంటారు కదా సార్? క్లైమేటిక్ రీజన్స్ ఎక్కువ ప్లే చేస్తుంది డెఫినెట్లీ. మేము ఫ్లైట్ పాత్ అని మా రూట్ కి ఈ డెస్టినేషన్ ఏ టు డెస్టినేషన్ బి కి వెళ్ళేటప్పుడు ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ రూట్ ప్లాన్ అనమాట. సో వీళ్ళు టేక్ ఆఫ్ అప్పుడు వెదర్ ఈస్ గుడ్, ఏటీసీ పర్మిషన్ ఇచ్చింది కదా ఫర్ ద టేక్ ఆఫ్. సో ద వెదర్ ఈస్ గుడ్, సో వీ కెనాట్ కౌంట్ ఫర్ ద వెదర్ ఆల్సో, వీ కెనాట్ క్లెయిమ్ వెదర్ ఈస్ బ్యాడ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో నేను ఇప్పటికీ అదే అంటున్నాను, ఇట్ ఈస్ నాట్ ద వెదర్, ఇట్ ఈస్ అ టెక్నికల్ ఇష్యూ. ఆ ఏం టెక్నికల్ ఇష్యూ ఉందో మనకి ఎవరికి తెలియదు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. యా, సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ముఖ్యంగా బాబీ అజ్మీరా గారు చెప్పిన ఈ విషయాలు కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇంకా అసలైన ఇన్వెస్టిగేషన్ జరిగాక వచ్చే నిజాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ ముఖ్యంగా ఇక్కడ పైలట్ తప్పిదం అయితే లేదు, కానీ మిషన్ అనేది ఈ రకంగా మారడానికి లేకపోతే ఈ రకమైన తప్పిదం జరగడానికి ఆ మిషన్లో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఇంకా ఎంతో ఉంది. అండ్ బాబీ అజ్మీరా గారు ఇప్పుడు ఓవరాల్గా ఈ ఫ్లైట్ గురించే చూసుకున్నట్లయితే దీని కెపాసిటీ కానీ లేకపోతే దీని ఇంజిన్ పరంగా కానీ ఏదైనా స్పెసిఫికేషన్స్ చెప్తారా మామూలు ఎలా ఉంటుంది ఎయిర్ బోయింగ్ అనేది? అంటే ఇప్పుడు బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అనేది దీని కెపాసిటీ ఆల్మోస్ట్ 300 వరకు ఉంటుంది సార్. అంటే డిపెండ్స్ అనమాట. సో దీనికి ఈ ఎయిర్ క్రాఫ్ట్ కి 300 వరకు, 300 లో మనకి 242 టోటల్ ప్యాసింజర్ ఎందుకు అంటారంటే మనం ఏటీసీ లో ఈ డేటా ఇవ్వాలి, హౌ మెనీ ప్యాసింజర్స్ ఆర్ ఆన్ బోర్డ్. సో దాట్ ఇంక్లూడ్స్ ఈవెన్ ద కెప్టెన్ అండ్ క్యాబిన్ క్రూ. దట్ ఈస్ ద టోటల్ ప్యాసింజర్. సో ఈ టోటల్ ప్యాసింజర్, ఈ కార్గో లోడ్, ఈ రన్వే అవైలబిలిటీ, దీని మీదనే వి డిసైడ్ ఆల్ ద ఎయిర్ స్పీడ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. సో దాట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ కన్స్ట్రెయింట్ యాక్చువల్లీ. ఈ ఎయిర్ క్రాఫ్ట్ తోని కూడా ప్రాబ్లమ్స్ లేదు యాక్చువల్లీ. 787 డ్రీమ్ లైనర్ ఇప్పటి వరకు మన ఇండియాలో అసలు కాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ టు మై నాలెడ్జ్. ఓకే. అండ్ ఈ బ్లాక్ బాక్స్ గురించి మీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, కాస్త దాని గురించి కూడా క్లుప్తంగా చెప్తారా?
సార్ ఈ బ్లాక్ బాక్స్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఎయిర్ క్రాఫ్ట్ లో ఏమైనా మాల్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ బ్లాక్ బాక్స్ లో ఇండికేట్ అవుతుంది అనమాట. ఈ బ్లాక్ బాక్స్ ఏంటంటే ఇట్ ఇన్క్లూడ్స్ ఆఫ్ ఫ్లైట్ డేటా రికార్డింగ్. ఈ ఫ్లైట్ పాత్ మనకి డెస్టినేషన్ A to B వెళ్ళేటప్పుడు ప్రతి మైన్యూట్ డేటా విల్ బి రికార్డెడ్ ఇన్ ఇట్ అనమాట. యూ డోంట్ హ్యావ్ టు రికార్డ్, ఇట్ ఈస్ రికార్డెడ్ ఆటోమేటికలీ. అండ్ దీనికి వ్యాలిడిటీ 25 hours ఉంటుంది. అదే కాకుండా మీరు ఎయిర్ క్రాఫ్ట్ కి పార్కింగ్, ఇప్పుడు టాక్సీ స్టార్టింగ్ నుంచి ల్యాండింగ్ వరకు ఆ కాక్పిట్ లో కూడా అది ఫ్లైట్ డేటా రికార్డింగ్, ఫ్లైట్ డీటెయిల్స్ చెప్తారు. ఇది కాక్పిట్ లో 2 captains ఏం మాట్లాడుతుండ్రు అది కాక్పిట్ వాయిస్ రికార్డింగ్. సో దాట్ ఈస్ ఆల్సో వ్యాలిడ్ ఫర్ 2 hours. సో ఈ డేటాకి మనం బ్లాక్ బాక్స్ అంటాం. ఈ బ్లాక్ బాక్స్ లో ఇన్ఫర్మేషన్స్ అన్ని ఉంటాయి అనమాట. సో దీంతోనే మనకి తెలుస్తుంది ఏం ఇష్యూ ఉంది, ఏం టెక్నికల్ ఇష్యూస్ ఉంది. అంటే హెడ్డింగ్ లో ప్రాబ్లం అయిందా, ఇంజిన్ ఫెయిల్ అయిందా, లెఫ్ట్ ఇంజిన్ ఫెయిల్ అయిందా, రైట్ ఇంజిన్ ఫెయిల్ అయిందా, లేకుంటే బోత్ ఇంజిన్స్ ఫెయిల్ అయిందా, లేకుంటే బర్డ్ హిట్ అయిందా, లేకుంటే ఇంకా ఏమైనా మాల్ ఫంక్షన్ అయిందా, వాట్ ఈస్ ద ఇష్యూ. ఇప్పుడు టేక్ ఆఫ్ అప్పుడప్పుడు ఏమైపోతుంది అంటే ల్యాండింగ్ గేర్ కూడా ఇప్పుడు చేయడానికి యూ హ్యావ్, సో ల్యాండింగ్ గేర్ స్విచ్ పెట్టినా కూడా అది స్టక్ అప్ అయిపోయింది, లో ఆల్టిట్యూడ్ ఉండే, స్పీడ్ తక్కువ ఉండే. సో ఇట్ ఈస్ ఆల్ ఫ్యాక్టర్స్ వీ డోంట్ నో. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అందుకోసం ఏమంటున్నా అంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ ఫర్ us టు డిసైడ్. ఓకే, సో ఎవరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పడానికి కూడా ఇప్పుడు టైం అయితే కరెక్ట్ కాదని చెప్తవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ యూజువల్లీ ఇది ఎవరెవరి మీద, అంటే ఏ డిపార్ట్మెంట్స్ మీద మోస్ట్లీ ఫోకస్ ఉండే ఛాన్స్ ఉందంటారు? సార్ ఒకటేందంటే ఇప్పుడు ఫ్లైట్ లో డిపెండింగ్ అపాన్ ది, ఒకటేమో మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటది, కాక్పిట్ ఉంటది, సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటది, కార్గో ఉంటది, సిఆర్ఎం అంటే కింద ప్యాసింజర్స్ కూడా కార్గోది ఉంటది. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇప్పుడు ఏంటంటే మనకి టేక్ ఆఫ్ అప్పుడు జనరల్లీ ఏంటంటే ఇట్స్ అ వెరీ క్రిటికల్ పీరియడ్. ఇట్ ఈస్ ఇనిషియల్ టేక్ ఆఫ్ హార్డ్లీ 600 feet కి అది టైం అయింది. అంటే 1 minute లోనే ద ఫ్లైట్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లైంబింగ్ అది కిందికి వస్తున్నప్పుడే కెప్టెన్ రియలైజ్ అయిపోయి మేడే అని అన్నాడు. కానీ టైం లేదు, ఎందుకంటే ఫ్యూల్ ఫుల్ ఉంది, ప్యాసింజర్ ఫుల్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్ క్లైంబ్ అయితలేదు. సో అది మనకి ఎట్లా అంటే పైనుంచి బాల్ 27th floor నుంచి బాల్ పడేస్తే ఎంత ఫాస్ట్ గా ఇది అవుతుందో, అన్ఫార్చునేట్లీ అది మెడికల్ బిల్డింగ్ మీద పడ్డది సార్. కంప్లీట్లీ గ్రావిటేషన్ హాస్టల్ అండ్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ రీజన్స్ అని చెప్పొచ్చు. అండ్ యూజువల్లీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక, అంటే యాజ్ ఎ పైలట్గా మీరు ఎన్నో ట్రావెల్ చేస్తుంటూ ఉంటారు, ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక అండ్ ఈ జనరల్ ఏమేమి ఉంటుంది, మేము చూసినంత వరకు విన్నంత వరకు ఫ్లైట్ అటెండెంట్స్కి, ఫ్లైట్ సిబ్బందికి మీరు ఇచ్చే కొన్ని కమాండ్స్ కానీ అండ్ జనరల్గా ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అంటారు? ఏం లేదు సార్, యాజ్ సూన్ యాజ్ యూ టేక్ ఆఫ్ లైక్ దేర్ ఆర్ సర్టన్ స్పీడ్స్ అనమాట. V1 స్పీడ్ ఉంటుంది, అది క్రాస్ అయితే యూ కెనాట్ డూ ద రిజెక్ట్ టేక్ ఆఫ్ అనమాట. సో దెన్ యూ హ్యావ్ అ రొటేటింగ్ స్పీడ్, దాని తర్వాత యూ హ్యావ్ అ క్లైంబింగ్ స్పీడ్, పాజిటివ్ క్లైంబ్ అంటే దెన్ యూ పుట్ ద ల్యాండింగ్ గేర్, దెన్ ఫ్లాప్స్ మెల్లమెల్లగా. సో దేర్ ఆర్ సపరేట్ లెవెల్స్ టిల్ యూ గో ఇన్ టు ద క్రూజింగ్ లెవెల్. దిస్ ఆల్ కమ్స్ ఇన్ టు ద క్లైంబింగ్ లెవెల్ అనమాట. వన్స్ ద క్రూజింగ్ లెవెల్ ఇస్ దేర్, యూ ఆర్ స్టేబిలైజ్డ్. అండ్ once you reach your destination, you start descending with the ATC control and you tell anamata. So deentlo emaipotundante in any phase of life there might be an emergency. Okay, but aa emergency ki meeku time untundi to think, act upon on it. Kani idi take off time ki ayipoyindi kabatti firstly there is very marginal time to think on, act upon it. True Flight is full, so ఈ ఇన్సిడెంట్స్ చాలా రేర్ అవుతుంది అండ్ వెరీ అన్ఫార్చునేట్. ట్రూ. అంటే మీరు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల చాలా మందికి అవేర్నెస్ వస్తుంది. ఎందుకు అంటే రకరకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి, అదేంటి ఫ్లైట్ ముఖ్యంగా పారాచూట్స్ ఉంటాయని చెప్పేసి కింద డ్రాప్ అవ్వచ్చు కదా అని రకరకాల ఒక అంటే ఏమని చెప్పొచ్చు అంటే ఇల్లిటరేటెడ్ కామెంట్స్ అయితే మనం చదువుతూనే ఉన్నాము ఓవరాల్ సోషల్ మీడియా. బట్ మీరు చెప్పిన అంశం బట్టి క్లియర్గా వాళ్ళకి ఒకసారి ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారా ఈ సిచ్యువేషన్ గురించి? అంటే ఏమైపోతుంది అంటే సార్ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ యాక్సిడెంట్స్. ఒకటేమో యాంటిసిపేటెడ్ ఎమర్జెన్సీ అంటే యూ హ్యావ్ టైమ్ టు యాక్ట్ అండ్ reduce that malfunction risk and you can solve it. Unanticipated ante you don't have time to act upon it. Ee incident lo it is an unanticipated ante during the time of climb only
You don't know, you will be so busy in climbing, navigating, communicating anamata. So this is it comes under the pocket of unanticipated. Ippudu meer cheppindi ee idendi during emergency, if in case of ditching or land appudu endante manaki adi untadi water appudemo akkada life jackets untadi, land appudemo slide rafts untayi manaki. So adi, but there is no, వాళ్ళు చెప్పినట్టు there is nothing much beyond that. యా. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక ఇందులో 52 మెంబర్స్ లండన్ రెసిడెంట్స్ కానీ లేకపోతే మిగిలిన ఇండియన్స్ అయి ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ అంశం చాలా బ్లాక్ మార్క్గా మారే ఛాన్స్ ఉందంటారు ఇండియా మీద, అండ్ దట్టు ఆఫ్టర్ పాకిస్తాన్ ఇండియా కాన్ఫ్లిక్ట్. సార్ ఇది పాకిస్తాన్ ఇండియాకి ఏం కనెక్షన్ లేదు, బట్ ఇంటర్నేషనల్ గా మన మీద ఎలాంటి లేదు సార్. దిస్ ఇంటర్నేషనల్ అంటే ఇండియన్ ఏవియేషన్ అండ్ జనరల్ ఏవియేషన్ ఇన్ అబ్రాడ్ ఇస్ 2 different థింగ్స్. బట్ ద ఇన్సిడెంట్, యాక్సిడెంట్స్ ఆర్ ద రీజన్స్. ఎందుకంటే మిషన్ ఒకటే, ఎయిర్ క్రాఫ్ట్స్ ఒకటే, సో రూల్స్ ఆర్ ఒకటే. స్టాండర్డైజేషన్ ICAO రూల్స్ ప్రకారము ఎవ్రీబడి విల్ ఫాలో ద సేమ్ రూల్స్, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. సో దిస్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఇన్ ద ఇండియన్ మార్కెట్ ఆర్ US మార్కెట్ ఆర్ ఇన్ ది యాక్సిడెంట్స్. ఇప్పుడు ఎప్పుడైనా కావచ్చు సార్, నేను అదే అంటున్నాను, యాక్సిడెంట్స్ ఎప్పుడైనా కావచ్చు. ఎవరైనా కానీ ప్లాన్డ్ గా యాక్సిడెంట్స్ అవుతారంటే విల్ బి వెరీ కాషియస్. సో ఇంకా ఎలాంటి సో ఎలాంటి రిస్క్ అనాలిసిస్ మూమెంట్స్ కానీ ఇవి ఇంకా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందంటారు ఇప్పటి నుంచి? సార్ రిస్క్ అనాలిసిస్ ఏంటంటే ఈ పైలట్స్ ఆర్ ట్రైన్డ్ అపాన్ ది ఎమర్జెన్సీస్ అనమాట. ఇట్ క్యాన్ బి డిచ్చింగ్ అయినా, ల్యాండింగ్ అయినా, ఇన్స్ట్రుమెంట్ లోపల ఏమైనా ఇన్స్ట్రుమెంట్ వర్క్ పని చేస్తలేరు. సో దేర్ ఆర్ సో మెనీ ప్రొసీజర్స్ వేర్ దీస్ పీపుల్ ఆర్ అప్గ్రేడెడ్, అప్స్కిల్డ్. దెన్ ఓన్లీ దే ఆర్ కైండ్ ఆఫ్ పుట్ ఇన్ టు ద కాక్పిట్. అంటే యూజువల్లీ ఎన్ని అవర్స్ ఆఫ్ ఫ్లైట్ ట్రైనింగ్ తర్వాత ఇలాంటి మేజర్ ఫ్లైట్స్ నడిపే ఛాన్స్ వస్తుంది అంటారు మ్యామ్? అట్లా ఏం లేదు సార్. యాజ్ పర్ ఇండియన్ ఏవియేషన్ ఇప్పుడు మనకు CPL చేయడానికి 200 hours కావాలి సార్. కమర్షియల్ పైలట్స్ లైసెన్స్ రావడానికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ కి మీరు పాస్ అయితే మీకు 200 hours మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది సార్. దాని తర్వాత మీరు ఎయిర్ బస్ అయినా, బోయింగ్ అయినా, ATR ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా, ఇంకా ఏమైనా ఎయిర్ క్రాఫ్ట్స్ కి మీరు టైప్ రైటింగ్ చేయాలి. దోస్ టైప్ రైటింగ్ ఇస్ ఫర్ 45 days. దాని తర్వాత యూ అప్లై ఫర్ ఎనీ ఎయిర్లైన్. సో వన్స్ యూ ఆర్ రిక్రూటెడ్ ఇన్ ద ఎయిర్లైన్, మళ్ళీ ఎయిర్లైన్ విల్ ట్రైన్ you on that specific training anamata. Okay. వాళ్ళ ఎమర్జెన్సీ ప్రొసీజర్, ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్ ఏముంది, వాట్ యూ హ్యావ్ టు డూ, హౌ యూ హ్యావ్ టు డూ ద క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్ విత్ ద గ్రౌండ్, విత్ ద ATC, ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ దిస్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎయిర్లైన్ వాళ్ళు కూడా మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ లో పాస్ అయిన తర్వాత దెన్ అగైన్ యూ హ్యావ్ అ ఫ్లైట్ చెక్. ఆ ఫ్లైట్ రూట్ చెక్ ఉంటుంది మీకు. ఆ దాని తర్వాత ఫైనల్ రూట్ చెక్ తర్వాతనే యూ విల్ బి రిలీజ్డ్ యాజ్ అ పైలట్, కో పైలట్. So you will be released as a trainee pilot. So during that training pilot, they will be having lot of number of hours. Airline to airline it differs anamata. Dan tarvata you will be put as a co-pilot in the right seat. And then you will be assigned one mentor. Okay. You will be assigned one mentor. That mentor will be always kind of guiding you, mentoring you. So this is a very systematic, scientific way of training which is happening into the aviation segment. Okay. So ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఎంత ట్రైనింగ్ అండర్గోన్ అవుతారు అనేది. అంతేకాకుండా ముఖ్యంగా బాబీ అజ్మీరా గారు చెప్పిన విషయాలను బట్టి అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ ఫ్యాక్ట్స్ అనేవి ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మ్యామ్. డెఫినెట్లీ చాలా మందికి ఐ ఓపెన్ అవుతుంది దీన్ని బట్టి. సార్ ఇంకో ఇన్ఫర్మేషన్ చేయాలి. రీసెంట్ ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే దేర్ ఇస్ వన్ 11A ప్యాసింజర్ బతికి బయటపడ్డాడు. అంటే 242 passengers, total passengers, including crew and cockpit crew. There is one passenger who is live and who has been cleared, validated by the commissioner of police, and ఆయన నడుచుకుంటా వెళ్తుండు. So that is a miracle. That is the really అసలు ఐబ్రోస్ గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. ఇంత పెద్ద ఇన్సిడెంట్ లో ఎవరు బతకలేరు అని అనుకున్నప్పుడు దాంట్లోకి వెళ్ళి ఒక ప్యాసింజర్ నడుచుకుంటా బయటికి వెళ్తుండే. దిస్ ఇస్ అ గ్రేట్ మిరాకిల్. ట్రూ, ఎందుకంటే నో వన్ ఎక్స్పెక్ట్ దిస్ థింగ్. ఎందుకంటే మనం ఆ ఫ్లైట్ వీడియో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బ్లాస్ట్ చూడొచ్చు, ఆ ఫైర్ చూడొచ్చు క్లియర్గా. ఆఫ్టర్ దట్ కాలేజ్ హాస్టల్లో ఫ్లైట్స్ ఎక్లాలు చూడొచ్చు. బట్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్, ఈస్ దేర్ ఎనీ పాసిబుల్ ఛాన్సెస్ అంటారా?
లేదు సార్, జీరో ఛాన్సెస్ సార్. ఇట్స్ ఆల్ ద డెబ్రీస్ ఆర్ స్కాటర్డ్ అక్కడ. ఇంకో బిల్డింగ్ మీద పడి వాళ్ళు చచ్చిపోయినరు పాపం. అండ్ ద ఎయిర్ క్రాఫ్ట్ వాస్ ఫుల్ విత్ ఫ్యూల్. టేక్ ఆఫ్ కదా, 10 hours ఫ్లైట్, 10-11 hours ఫ్లైట్ కి ఫుల్ ఫ్యూల్ తీసుకుంటారు. ప్యాసింజర్స్ ఉంటాయి, కార్గై ఉంటది. అసలు అది ద వే ఇట్ ఫాల్ డౌన్, ద రేట్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ అది పడడం ఎట్లా ఉంటది అంటే సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ 0%. కానీ దాంట్లోకి వెళ్ళి ఒక ఆయన లేచి బయటికి వచ్చి నడుచుకుంటా వెళ్ళడం అనేది మిరాకిల్. డెఫినెట్లీ ఆయన స్టేట్మెంట్ కోసం ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న దానిలో డౌట్ లేదు. అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ వన్ బ్యూటిఫుల్ థింగ్ అండ్ వన్ హోప్ ఈజ్ ఏంటంటే ఒక ఆయన లేచి నడుచుకుంటూ పోతుండే. కానీ ద సాడ్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో ఈ ఇన్సిడెంట్ కావడం అండ్ సో మెనీ లైఫ్స్ ఒక్కటేసారి వెళ్ళడం, దాంట్లో ఎక్స్ సీఎం ఆఫ్ గుజరాత్ కూడా ఉన్నాడు. కాబట్టి ఇట్స్ అ వెరీ సాడ్ ఇన్ఫర్మేషన్. ట్రూ. బట్ ఓం శాంతి, వాళ్ళందరి కోసం మనం నిజంగా ప్రార్థిద్దాం. అండ్ డెఫినెట్లీ ఇలాంటి ఒక క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సార్. ఓం శాంతి సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు